బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసమైంది. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగాంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. తొర్రూరులో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగజ్నగర్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. ఫైర్ బ్రాండ్ మీరే స్లోగా చెక్ చేయండి, తొందరగా లేదు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసమైంది. ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక ఇల్లందు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జనగాంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. తొర్రూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగజ్నగర్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎక్కడైతే మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుందో ఏ విధంగా జరుగుతుంది, డీటెయిల్స్ ఏంటి? శాలిని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటు 3 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. ముఖ్యంగా ఇటు డోర్నకల్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ ఉన్నప్పటికీ కొంత అంతర్గత విభేదాల వల్ల నిన్న వాయిదా పడడం జరిగింది. ప్రస్తుతం ఇటు అందరూ కూడా డోర్నకల్ మున్సిపాలిటీ హాల్లోకి చేరుకున్నారు. ఇప్పుడు అక్కడ ఎన్నిక ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎవరవుతారనేది తెలుస్తుంది. మనం చూసుకుంటే ఇటు తొర్రూరులో అయితే పూర్తిగా ఉత్కంఠ వాతావరణం చేరుకుంది. నిన్న ఉద్రిక్త వాతావరణం మధ్య నిన్న ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేనందులో ఒకసారిగా అధికారులు ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రాంతం మొత్తం కూడా బిఎన్ఎస్ 163 సెక్షన్ విధించారు. ఇప్పటికే భారీ బందోబస్తు, అంటే 1000 మందికి పైగా పోలీసులను మోహరించి అక్కడ భద్రతా ఏర్పాట్లు మహబూబాబాద్ ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇంకో పక్క ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ఆరూరి రమేష్ తొర్రూరు వెళ్తున్న క్రమంలో ఆరూరి రమేష్ ని పర్వతగిరి మండలం అన్నారంలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పర్వతగిరి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఉదయమే మహబూబాబాద్ లోని సత్యవతి రాథోడ్ ఇంట్లో కూడా సత్యవతి రాథోడ్ ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి తొర్రూరుకు వెళ్ళకూడదని కూడా పోలీసులు స్ట్రిక్ట్ గా వాళ్ళు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంతేకాదు ఇటు పక్క చూసుకుంటే బీఆర్ఎస్ గెలుపొందిన అభ్యర్థులతో తొర్రూరు మున్సిపాలిటీలోకి వస్తున్న ఎర్రబెల్లి దయాకర్రావు మాజీ మంత్రిని కూడా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నారు. కొంత ఎర్రబెల్లి దయాకర్ రోడ్డుపై బయట నుంచి నిరసన తెలపడం, అక్కడి నుంచి పోలీసులు తనను తీసుకొని వెళ్లి తన వాహనం ద్వారా తన అక్కడి నుంచి పంపించేయడం జరిగింది. ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణంలో అయితే భారీ బందోబస్తు మధ్య తొర్రూరు మున్సిపాలిటీ హాల్లో అయితే ఎన్నిక కార్యక్రమం కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠంగా అయితే ఉంది. మరికొద్ది సేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. జనగామ కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్, సిపిఎం ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంపీ ఎక్స్ అఫీషియో చామల కిరణ్ కుమార్ రెడ్డితో ఇప్పుడే జనగామలో కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇటు ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి, తర్వాత ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా చేరుకోవడంతో ప్రస్తుతం ఎన్నిక కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఇక్కడ బలాలు చూస్తుంటే ఇద్దరికి ఈక్వల్ గా ఉన్నాయి. ఎక్స్ అఫీషియల్ కూడా చెరొకటి ఉంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఇద్దరు ఉన్నారు. వారికి మొత్తం 16 ఉండటంతో అసలు ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇక్కడ ఏ విధంగా జరగబోతుంది, ఎన్నికలో ఎవరు ముందు గెలుచుకునే అవకాశం ఉంది, లేదా ఇటు తొర్రూరు ఇది డ్రాలో గెలుపొందే అవకాశం ఉందా, లేదా ఎన్నిక వాయిదా పడుతుందని మొత్తం ఉత్కంఠ అయితే ఉంది. ఇప్పటికే జనగామలో కూడా 500కు పైగా పోలీసులతో మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇప్పటికే మొత్తం పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరుగుతకుండా ఎన్నికలు సజావుగా సాగే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. మొత్తం ఉత్కంఠ మధ్య అయితే ఇటు తొర్రూరు జనగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. శాలిని, చంద్రశేఖర్, నిన్ననైతే ఘర్షణ కారణంగా కొన్ని చోట్ల ఎన్నిక అనేది వాయిదా పడింది. సో ఈ రోజు అయితే అలాంటివి, అంటే ఎన్నిక వాయిదా పడకుండా అన్ని టోటల్ గా ఈ రోజు ఓకే అవకాశం కనిపిస్తుందా, చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఎన్నికలు కానీ? చూసుకుంటే శాలిని, ఇప్పటికే జనగామ కౌన్సిల్ లో జనగామ మున్సిపాలిటీ హాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అయితే ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్థులు అయితే భారీగా అయితే ఆర్గ్యుమెంట్ చేస్తున్న పరిస్థితి.
ఒక పక్క భారీ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న నేపథ్యంలో మరి అక్కడ ఏమన్నా ఎన్నిక నిర్వహించలేని పరిస్థితి ఉన్నట్లయితే మనకి తిరిగి ఈ రోజు కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ మనం చూస్తున్నాము భారీగా అయితే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థుల మధ్య భారీ వాగ్వాదం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇటు డ్రా పద్ధతిలో ఎన్నికలకు వెళ్తారా లేదంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఇట్లా హౌస్ ఆర్డర్ లో లేనందువల్ల తిరిగి ఏమన్నా అవకాశం ఉందా అనేది మాత్రం మనకు అధికారుల నిర్ణయం పైన ఆధారపడింది. మరికొద్ది సేపట్లో మనకి తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చెర్రూరులో కూడా ఉత్కంఠగానే కొనసాగుతుంది. అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ కూడా బీఆర్ఎస్ కి 9 మంది అభ్యర్థులు ఉంటే కాంగ్రెస్ కి 2 అభ్యర్థులు ఉన్నారు, 2 ఎక్స్ అఫీషియో అభ్యర్థులు ఉన్నారు. అక్కడ కూడా ఈక్వల్ అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో నిన్న కూడా హౌస్ ఆర్డర్ లేనందువల్లనే అక్కడ వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు అధికారులు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో మనకు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయితే జనగామకు సంబంధించి ఈ 2 మున్సిపాలిటీలు అయితే మొత్తం ఉత్కంఠభరితంగా అయితే ఎన్నిక కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.